హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు మ్యాన్. సరాసరి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మహారాష్ట్ర చంద్రపూర్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసే జయంత్ బల్వర్ ని ఆర్య బలవర్ అనే పోలీస్ ట్రైనీ విషం కలిపి చంపేసింది. ఎస్ గాయస్, ఇది చాలా క్రూరమైన తండ్రి కూతురు నేరం. పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఇలాంటి ఘటన జరగడం ఇంకా షాకింగ్ గా ఉంది. విషయాల్లోకి వెళ్తే 3 సంవత్సరాల క్రితం ఆర్య బలవర్ అనే పోలీస్ ట్రైనీ తన సొంత తండ్రికి మిల్క్ షేక్ లో 5,000 రూపాయలకు తన కజిన్ ద్వారా కొన్న విషం కలిపి చంపేసింది. తండ్రి డ్యూటీలకు వెళ్తూ కొంతసేపట్లో కుప్పకూలి చనిపోయాడు. ఆమె బాయ్ ఫ్రెండ్ ఆశిష్ తో ప్రేమ వ్యవహారాన్ని తండ్రి తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆశిష్ కూడా అదే పిఎస్ లో కానిస్టేబుల్ కాగా తండ్రి చనిపోతే కంపాషనేట్ గ్రౌండ్స్ మీద తనకు తండ్రి పోలీస్ జాబ్ వస్తుందని ఆమె ఆశించింది. అలాగే తండ్రి చనిపోయాక ఆర్య ఆ జాబ్ ని పొందింది. అండ్ అంతేకాదు, ఆమె తన బాయ్ ఫ్రెండ్ ఆశిష్ తో రహస్యంగా 2023లో వివాహం చేసుకుంది. 3 సంవత్సరాల తర్వాత 2026లో వివాహం డైవర్స్ అయిన తర్వాత ఆశిష్ ఆగ్రహంతో పోలీస్ వద్దకు వెళ్లి పూర్తి విషయం ప్లస్ ఫోన్ రికార్డింగ్స్ అన్ని ఇచ్చి కన్ఫెస్ చేశాడు. దీంతో పోలీసులు కేసును తిరిగి తెరిచి ఆర్య బలవర్, ఆశిష్, ఆమె కజిన్ ను మరియు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. సరే గైస్, మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ టాపిక్ కూడా ముంబై నుంచే వస్తుంది. ఇది చాలా డేంజరస్ గా ఉంది. ఎస్ గాయస్, రోడ్ రేజ్ ఇప్పుడు చాలా డేంజరస్ లెవెల్ కు వెళ్లిపోయింది. డబ్బు సంబంధిత చిన్న వివాదం కారణంగా టిప్పర్ డ్రైవర్ చాలా క్రూరంగా అండ్ ప్రమాదకరంగా ప్రవర్తించాడు. ఈ షాకింగ్ అండ్ డేంజరస్ రోడ్ రేజ్ ఘటన మహారాష్ట్ర థానే జిల్లాలోని దాంబివ్లీ గ్రామంలో జరిగింది. కార్ డ్రైవర్ ఏదో పేమెంట్ ఇవ్వకపోవడం వల్ల టిప్పర్ డ్రైవర్ ఇలా ఆగ్రహంతో చేశాడని చెబుతున్నారు. కాగా టిప్పర్ డ్రైవర్ కార్ ను ఢీకొని కొంత దూరం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లాగుతూ రోడ్డు మీదకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆ టిప్పర్ డ్రైవర్ పారిపోయాడు. సరే గైస్, మన నెక్స్ట్ డేంజరస్ టాపిక్ గోవా నుంచి వస్తుంది. డేంజర్ ఏంటి అంటారా? గోవాలో పారాసైలింగ్ చేస్తున్న ఒక వ్యక్తి ఆకాశంలో ఎగురుతున్నప్పుడు కేబుల్ తాడు హఠాత్తున విరిగిపోయింది. దీంతో వ్యక్తి పారాషూట్ తో పాటు భయంకరంగా సముద్రంలోకి పడిపోయాడు. పారాషూట్ అండ్ లైఫ్ జాకెట్ వల్ల భారీ గాయాలు లేవు. బోట్ సిబ్బంది త్వరగా రెస్క్యూ చేశారు. టూరిస్ట్ అయితే సేఫ్ గానే ఉన్నాడు. గోవా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. గోవాలో అడ్వెంచర్ టూరిజం సేఫ్టీ స్టాండర్డ్స్ అండ్ ఎక్విప్మెంట్ పై సీరియస్ ప్రశ్నలు రేగుతున్నాయి. మరి ఈ ఇన్సిడెంట్ ని మీరు కూడా ఖండించినట్లయితే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే, మరి మన నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతే ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అమెరికాకు పెద్ద షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే ఇరాన్ అమెరికా యుద్ధ సంక్షోభ సమయంలో అమెరికా ఇటలీని సాయం కోరింది. అమెరికా సైన్యం సిసిలీలోని తన ఎయిర్ బేస్ ను ఉపయోగించుకోవాలని అనుమతి కోరింది. కాగా ఇటలీ ఈ అనుమతిని నిరాకరించింది. ఈ ఎయిర్ బేస్ ఇరాన్ పై ఆపరేషన్ కోసం లేదా సపోర్ట్ కోసం అని తెలిపినట్లు మనకు తెలుస్తుంది. ఇటలీ పెట్రోలియం, గ్యాస్, ఎనర్జీ సప్లై గల్ఫ్ దేశాలపై ఆధారపడి ఉంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూసుకుపోయినందుకు ఇటలీ ఎకనామీకి తీవ్రంగా నష్టం వచ్చింది. కాబట్టి ఇటలీ తన జాతీయ ఇంట్రెస్ట్ రక్షించుకోవడానికి అమెరికా ఇంట్రెస్ట్ ని తిరస్కరించింది. అంతేకాదు, ఇటలీలో ట్రంప్ కు వ్యతిరేక భావాలు ఎక్కువగా ఉన్నాయి. మెలోని 2 సంవత్సరాల క్రితం జరిగిన రెఫరెండంలో కూడా ఇది ఒక కారణం. ఇది ట్రంప్ కు షాక్ గా మారింది. ఎందుకంటే ఇటలీ సాధారణంగా అమెరికా సన్నిహిత దేశం. మెలోని కూడా ట్రంప్ ఐడియాలజీకి క్లోజ్ గా ఉంటుంది. ఈ సిసిలీ ద్వీపం మెడిటరేనియన్ సముద్రంలో ఉన్న ఇటలీ యొక్క అతిపెద్ద ద్వీపం. ఇది ఇటలీ ఎయిర్ ఫోర్స్ బేస్, కానీ యుఎస్ నేవీ కూడా భారీగా ఉపయోగిస్తుంది. ద హబ్ ఆఫ్ మెడిటరేనియన్ అని కూడా పిలుస్తారు. మెడిటరేనియన్ సముద్రం మధ్యలో ఉన్నందున యుఎస్ 6th ఫ్లీట్ మరియు నాటో ఆపరేషన్లు చాలా ముఖ్యమైన స్ట్రాటజికల్ లొకేషన్ ఇది. కాగా ఇది ఇటలీ అమెరికాకు ఇచ్చిన డిప్లొమాటిక్ షాక్ గా మరియు యూరోప్ లో అమెరికా పాలసీపై అసంతృప్తి పెరుగుతుందని సంకేతంగా చూస్తున్నారు. సరే గాయస్, మన నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కొత్త అమెండ్మెంట్ ని పాస్ చేసింది. ఎస్ గాయస్, వివరాల్లోకి వెళ్తే మార్చ్ 30, 2026న కేంద్ర ప్రభుత్వం ఐటీ రూల్స్ 2021 ను కొత్త డ్రాఫ్ట్ అమెండ్మెంట్ విడుదల చేసింది. ఇందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇచ్చే అడ్వైజరీలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు లైక్ మెటా, గూగుల్, ఎక్స్ లు తప్పనిసరిగా పాటించాలి అని చెప్పింది. పాటించకపోతే సేఫ్ హార్బర్ అంటే లీగల్ రక్షణ స్టేటస్ ని కోల్పోతాయని తెలిపారు.
దీనికి కారణం సోషల్ మీడియాలో న్యూస్ కంటెంట్ నియమాలు లేకుండా మరియు తప్పుడు సమాచారం నియంత్రించడమే ఈ మార్పులు అవసరమని ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటి వరకు డిజిటల్ మీడియా న్యూస్ పబ్లిషర్ సైట్ల మీద మాత్రమే వర్తించే నియమాలు ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, వ్లాగర్లు మరియు సాధారణ యూజర్లు కూడా న్యూస్ లేదా కరెంట్ అఫైర్స్ కంటెంట్ పై పోస్ట్ చేసే వారికి కూడా ఈ కొత్త డ్రాఫ్ట్ లో పబ్లిషర్ లెవెల్ నియమాలు లైక్ అండర్ సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్ రూల్స్ 14, 15, 16 కిందకు తీసుకురావాలని ప్రతిపాదించారు. దీనివల్ల తీసివేత నోటీసులు అంటే టేక్ డౌన్ నోటీసులు, ఎమర్జెన్సీ బ్లాకింగ్ వంటివి కూడా వర్తింపజేయొచ్చు. ఒకవేళ ఈ ప్రతిపాదన అమలైతే సోషల్ మీడియా ఫ్రీడమ్ పై పెద్ద ప్రభావం పడవచ్చని డిజిటల్ రైట్ గ్రూప్ లో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఇంకా డ్రాఫ్ట్ స్టేజ్ లోనే ఉంది. ఏప్రిల్ 14, 2026న తదుపరి ఆమోదం. సరే గాయస్, మన నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే ఐడియా చెప్పండి 10 లక్షలు గెలవండి. ఎస్ గాయస్, మీరు విన్నది కరెక్టే. ప్లాస్టిక్ కాలుష్యానికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బయో ప్యాకథాన్ 2026 ని నిర్వహిస్తోంది. భూమిలో కరిగిపోయే ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఐడియాలు ఇచ్చే వారికి భారీగా బహుమతులు అందిస్తారని చెప్పారు. మొదటి బహుమతిగా 10 లక్షలు, రెండో బహుమతిగా 7 లక్షలు, మూడో స్థానం నిలిచిన వారికి 5 లక్షలు గెలుచుకోవచ్చు. విజేతకు నగదుతో పాటు పరిశ్రమలలో పనిచేసే అవకాశం కూడా లభిస్తుంది. సో గాయస్, ఇంకెందుకు ఆలస్యం, ఆసక్తి గలవారు ఏప్రిల్ 24, 2026 లోపల దరఖాస్తు చేసుకోండి. మరి సరే గాయస్, మీరు ఇంత దూరం వచ్చారు అంటే నా కంటెంట్ మీకు అంతో ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. సరే గాయస్, మన నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ హై వోల్టేజ్ డ్రామా. ఎస్ గాయస్, ప్రియుడితో గొడవ పడిన యువతి తీవ్ర ఆగ్రహంతో సెల్ టవర్ ఎక్కి ఆందోళన సృష్టించింది. ఆ తర్వాత అక్కడ ఉన్న ప్రజలు ఆ యువతిని సెల్ టవర్ పైన ఉండటం చూసి పోలీసులను పిలిచారు. అక్కడికి వచ్చిన పోలీసులు అండ్ ఆ యువతి పేరెంట్స్ యువతిని శాంతపరచడానికి ట్రై చేసినా వినలేదు. లాస్ట్ కి ప్రియుడు అక్కడికి వచ్చి క్షమాపణ చెప్పడంతో ఆమె కిందికి దిగిన ఘటన మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ప్రేమలో ఇలాంటి తీవ్రమైన చర్యలు పాల్పడడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి మీ స్పందన ఏంటో నాకు కింద కామెంట్ లో చెప్పండి. సరే గాయస్, మన నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే ఒక దారుణమైన ఘటన. వివరాల్లోకి వెళ్తే సుదీర్ఘ కాలంగా బలవంతంగా ఒక భర్త చాలా క్రూరంగా తన భార్యను బలహీనతను దుర్వినియోగం చేసి ఆమెను ఎక్స్‌ప్లాయిట్ చేయడం జరిగింది. ఎస్ గాయస్, 62 భర్త తన భార్యను మత్తు పదార్థాలకు బానిస చేసి ఆమె బలహీనతను ఆసరగా చేసుకొని దాదాపు 120 మందికి అమ్మేశాడు. అతను ఆన్లైన్ లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మరీ భార్యతో బలవంతంగా ఈ వర్క్ చేయించేవాడు. ఇలా చేసి డబ్బు సంపాదించాడు. కాగా పోలీసులు ఇటీవల ఛార్జ్షీట్ ఫైల్ చేసి అతనిపై దాడి, రేప్, మానవ అక్రమ రవాణా వంటి సీరియస్ సెక్షన్లు పెట్టారు. ఈ ఘటన దాదాపు 13 సంవత్సరాల నుంచి జరుగుతుందని తన భార్య పేర్కొంది. అయితే మార్చి 30న 2026న ప్రాసిక్యూటర్ అధికారంగా ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. సరే గాయస్, మన లాస్ట్ టాపిక్ లో ఒక చిన్నారి తన తమ్ముడిని హాస్టేజ్ గా పట్టుకొని చాలా క్యూట్ గా ఇన్నోసెంట్ గా క్యాండీస్ కోసం సీరియస్ గా నెగోషియేషన్ చేస్తుంది. మీరే చూడండి ఈ వీడియో. సరేగా ఈ వీడియోకి ఇంతే. మరి నా కంటెంట్ మీకు నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోలో కలుద్దాం. మరి బాయ్.